మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో కర్రసాముపై ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. యువతీ యువకులతో పాటు గృహిణీలు కర్రసామును నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో కర్రసాముకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. గ్రామీణ క్రీడ కర్రసాము. ఈ కర్రసాము కూడా ఒకప్పుడు ఏదైతే గ్రామాలకే పరిమితమైంది, కానీ ఇప్పుడు పట్టణాల్లో సైతం కూడా కర్రసాముపై మక్కువ చూపుతా ఉన్నారు. యువతీ యువకులు ముందుకొచ్చి కూడా కర్రసాముతో పాటు కరాటే, అదే విధంగా కూడా యోగా నేర్చుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మనం రామకృష్ణపూర్లోని ఒక స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ సమ్మర్ క్యాంపులో కూడా ముఖ్యంగా కరాటేతో పాటు ఇతర ఆటలతో పాటు అదే విధంగా కూడా కర్రసామును కూడా కర్రసాములో కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తూ కూడా ఏదైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది క్రీడాకారులు నిజంగా కూడా వీళ్ళు నేర్చుకోవడానికి గల కారణం వీళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి. ఏంది ప్రధానంగా మీరు ఈ సమ్మర్ క్యాంప్ లో ఏం నేర్చుకుంటున్నారు? కరాటే, కర్రసాము, సెల్ఫ్ డిఫెన్స్ అన్ని నేర్చుకుంటున్నాము. మా మాస్టర్ జూల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్ని విద్యలు మాకు అందజేస్తున్నారు. సంవత్సరం నుంచి కాకుండా 22 సంవత్సరాల నుంచి మాస్టర్ గారు ప్రతి విద్యని అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ పిల్లలకి అందజేస్తున్నారు. విద్య ఓకే, అంటే మీరు ప్రధానంగా కూడా కరాటే అంటా ఉన్నారు, కర్రసాము కూడా నేర్చుకుంటా అని చెప్తాను. అంటే కొంతమంది ఒకటే నేర్చుకుంటారు, కానీ మీరు రెండు నేర్చుకోవడం కారణం ఏంది? ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి కదా, రెండు ఉంటే బాగుంటది. అలాగే ఈ రెండు క్రీడల వల్ల మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అంతా బాగుంటది అని చెప్పి చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? 2 years నుండి వస్తున్నాం. కరాటే, కర్రసాము నేర్చుకుంటున్నాము. జూల శ్రీనివాస్ మాస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. రైట్ గా దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది మహిళలు కూడా గృహిణీలు కూడా వచ్చి కూడా ఈ కర్రసాములో పాల్గొంటూ కూడా కర్రసామును అయితే సమ్మర్ క్యాంపులలో నేర్చుకున్నటువంటి పరిస్థితి నేర్చుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంత మహిళలు చెప్పండి, ఏంది అసలు ఈ కర్రసాములో మీకు ఎట్లా మక్కువ వచ్చింది, నేర్చుకుంటా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్న సమాజంలో ప్రతి మహిళకి, ప్రతి పిల్లలకి, ఆడపిల్లలకు ఖచ్చితంగా ఇలాంటి విద్య వచ్చి ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యమైంది. అందుకే పిల్లలతో పాటు మనం కూడా నేర్చుకుంటే రానున్న సమాజంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే ఇదితో పిల్లలతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాము. ఇది అందరూ ఖచ్చితంగా పాటించాలి, నేర్చుకోవాలి. మన విద్యను మనం మర్చిపోవద్దు. ఇప్పటి నుండి ఉన్న మన ఈ విద్యని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలి. ఖచ్చితంగా అందరం నేర్చుకొని ఏమంటారు వెనుకకు వెళ్ళిపోనివ్వకుండా దీన్ని మళ్ళీ ముందు తరాలకు అందజేయాలని ఖచ్చితంగా ఇది నేర్చుకుంటూ కోరుకున్నాం. మీ అందరూ దీనికి సంబంధించి మన దగ్గర మాస్టర్ ఉన్నారు. ఇక ఏదైతే ఈ కర్రసాములో శిక్షణ ఇస్తున్నటువంటి మాస్టర్ ఆయన తెలుసుకున్నాం. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఎంతమంది వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని మీరు ఇది చేస్తా ఉన్నారు? ముఖ్యంగా ఏంది అసలు గ్రామీణ క్రీడ ఇది? ఇప్పుడు ఈ టౌన్ పట్టణాలకు కూడా ఇది పాకింది, అంటే దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము. ముఖ్యంగా రాజ్ న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జూల శ్రీనివాస్. గత 24 సంవత్సరాల నుండి కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి శిక్షణ ఇవన్నీ నేర్పిస్తున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల మంచిర్యాల కానీ, మందమారి కానీ, భీమారం, లక్ష్యపేట ఏరియాలలో ఎన్నో ఏరియాలలో నేను నేర్పిస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపు రామకృష్ణపూర్ గత 4 సంవత్సరాల నుండి నేను ఇక్కడ సమ్మర్ క్యాంపు నేను నిర్వహిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఈ కాలంలో టీవీ ఛానల్స్ అని చెప్పి తర్వాత మొబైల్స్ కానీ చూడడం ద్వారా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళకు మానసిక ఉల్లాసానికి కానీ, శరీర దృఢత్వానికి కానీ, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి కానీ ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి నేను ఈ శిక్షణను, ఈ సమ్మర్ క్యాంప్ శిక్షణ కరాటే మరియు సెల్ఫ్ డిఫెన్స్, కర్రసాము, తర్వాత యోగా ఇవి మేము నేర్పిస్తున్నాము. వారిని ప్రత్యేకంగా కర్రసాము గురువు గారిని పెట్టడం జరిగింది, యోగా టీచర్ గారిని పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కర్రసాము అంటే మన పూర్వీకుల ఒక ఆట, అది కర్ర ఆట అట్లా తీసుకొచ్చారు. ఈ కాలంలో ఈ కర్రను అసలు అది ఎవరు తీసుకోవట్లేదు. కాబట్టి మన పూర్వీకుల యొక్క ఆర్ట్, ఆ కళను మళ్ళీ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి చేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇది తీసుకొచ్చిన. చాలా మంది పిల్లలు, పేద పిల్లలకు కూడా మేము ఫీజులు అనేది ముఖ్యంగా ఏంటంటే ఫీజులు అనేది లేదు ఇక్కడ. ఏంటంటే ముఖ్యంగా పేద పిల్లలకు మాత్రం ఖచ్చితంగా నేను ఉచిత శిక్షణ ఇస్తున్నాను. వాళ్ళ టోర్నమెంట్ కానీ, కాంపిటీషన్స్ కానీ నేను నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా కూడా కొంతమంది 2-3 పిల్లలు అప్పుడు మా దగ్గర లేక, మా పిల్లల దగ్గర లేక, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తల్లి లేని వాళ్ళు ఉన్నారు, తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా సమయంలో కూడా మేము పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు కూడా మాకు హెల్ప్ అయితే ఎవరింతవరకు ఏం చేయట్లేదు. కానీ నేను మా యొక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఉద్దేశాన్ని మేము కంటిన్యూ చేసి ఈ కరాటే, సెల్ఫ్ డిఫెన్స్, కర్రసాము వచ్చి ఉండాలి అని నా అభిప్రాయం. రైట్ గా ఇదైతే ఇటు క్రీడాకారులు అదేవిధంగా కూడా కోచ్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ క్రీడ అని కాకుండా కూడా ఏదైతే ఈ కర్రసాములో కూడా ఖచ్చితంగా కర్రసామును ప్రతి ఒక్కరు యువతి యువకులు నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి కూడా కర్రసాము వైపు మళ్లించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని అయితే ఇక్కడ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.